పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము గురుడి యొక్క అనుగ్రహం వలన మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. గురుడు ప్రస్తుతం మేషరాశిలోనే ఉన్నాడు. అయితే 2023 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీతోటి గురుడికి వక్ర త్యాగం జరిగింది. అంటే గురుడు ప్రస్తుతం ఫార్వర్డ్ మోషన్లో ఉన్నాడు, రుజుమార్గంలో ఉన్నాడు. శుభగ్రహం గురుడు. శుభగ్రహం వక్రంలో ఉన్నప్పుడు పైగా గురుడు ధర్మానికి ప్రభువు. అంటే ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వారికి సంపూర్ణంగా అనుకూలిస్తాడు. అటువంటి ధర్మబద్ధమైనటువంటి గురుడు రుజుమార్గంలో సంచరించేటప్పుడు ఆ గురు అనుగ్రహం వలన అనేక రకాలైనటువంటి విషయాలలో మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. గురుడు ఎప్పటి వరకు రుజుమార్గంలో ఉంటాడు అంటే 283 రోజుల పాటు రుజుమార్గంలోనే ఉంటాడు. అంటే మన జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు, మే 1 వరకు కనుక తీసుకుంటే 121 రోజులేమో ఈ మేషరాశిలో ఉంటాడు. 162 రోజులు మీ రాశికి 2వ స్థానమైనటువంటి వృషభ రాశిలో సంచరిస్తుంటాడు. దీనివలన ఎటువంటి ఫలితాలు అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎటువంటి ఫలితాలు పొందుతారు, అలానే మే 1వ తేదీ నుంచి 2024 అక్టోబర్ 9వ తేదీ వరకు ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ప్రధానంగా గురుడి యొక్క అనుగ్రహం కనుక ఉంటే మనకు ఆర్థికంగా బలోపేతం అవుతాం. అనేక రకాలైనటువంటి విషయాలలో అనుకూలతలు పెరుగుతాయి. మీ జన్మరాశిలో గురుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ధర్మ బలం అనేటటువంటిది మేషరాశి వారికి పెరుగుతుంది. అంటే ధర్మదేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. గతంలో మనము చేసినటువంటి మంచి పనులు, అంటే చాలామంది అనుకుంటూ ఉంటారంటే నేను ఎన్నో పూజలు చేస్తున్నాను, ప్రతిరోజు దీపారాధన చేస్తుంటాను, గుడికి వెళ్తుంటాను, చాలా మంచి పనులు చేస్తుంటాను, అయినా సరే నాకు ఎలాంటి ఫలితం పొందట్లేదు, ఫలితం రావటం లేదు అని, అంటే బాగా కష్టపడుతూ నిజాయితీగా ఉన్నటువంటి వారు కూడా మంచి ఫలితాలు పొందలేక కొంతమంది బాధపడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో అటువంటి వారికి గురుడు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. మీ జన్మరాశిలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ధర్మ బలం పెరుగుతుంది, ఆర్థికంగా బలం పెరుగుతుంది. ఎవరైతే కోర్టు సంబంధమైనటువంటి విషయాలలో రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి వారికి అది కూడా అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గురుడు మీ జన్మరాశిలో సంచరిస్తూ 7th హౌస్ను చూస్తూ ఉంటాడు. 7th హౌస్ అనేటటువంటి 7వ దృష్టితోటి 7th హౌస్ అనేటటువంటిది వివాహానికి సంబంధించినటువంటి స్థానం. అంటే వివాహం కానటువంటి వారికి, అవివాహితులకు వివాహ యోగ్యత అనేటటువంటిది కలుగుతుంది. అంటే వివాహపరంగా అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. 7th హౌస్ అనేటటువంటిది వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం కూడా. ఆ వ్యాపార బలం అనేటటువంటిది కూడా బాగా పెరుగుతుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారంలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. ధనార్జనకు అనేక రకాలైనటువంటి మార్గాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఏప్రిల్ 30వ తేదీ వరకు కనుక తీసుకుంటే మీ రాశిలో నుంచి 5వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. 5వ స్థానం అంటే పుత్రస్థానం, సంతాన స్థానం, విద్యాస్థానం. ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి వారికి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే, అంటే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి వారు మాస్టర్స్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి, అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత మాస్టర్స్ కోసం ఇబ్బందులు పడుతూ మాస్టర్స్ కోసం వెళ్ళలేనటువంటి వారికి ఎప్పుడైతే గురుడు రుజుమార్గంలోకి వచ్చేసాడో ఆ ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలానే 5వ స్థానం అనేటటువంటి సంతానానికి సంబంధించినటువంటి స్థానం కూడా. అంటే మేషరాశిలో జన్మించినటువంటి వారు సంతానపరమైనటువంటి విషయాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మొత్తాన్ని కూడా సమూలంగా తొలగించేటటువంటి విధంగా చేస్తాడు. ఇంకా ఫైనల్గా కనుక తీసుకుంటే మీ జన్మరాశిలో నుంచి 9వ స్థానాన్ని కూడా గురువు యొక్క వీక్షణం అనేటటువంటిది ఉంటుంది. 9వ స్థానం అంటే భాగ్యస్థానం. ఇది కూడా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి స్థానం, పితృస్థానం కూడా.
భాగ్యస్థానం అంటే మీ జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు భాగ్యస్థానాన్ని చూస్తూ ఉంటాడు. అది ఆయన స్వక్షేత్రం కూడా. అంటే ఈ ఏప్రిల్ 30వ తేదీ వరకు అపరిమితమైనటువంటి భాగ్యాన్ని, సంపదలను, సుఖాలను, సంతోషాలను, వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులను మొత్తాన్ని కూడా మేషరాశి వారికి అందిస్తాడు. చాలా గొప్ప గొప్ప విషయాలు ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటాయి. మరొకటి ఏమిటంటే మే 1వ తేదీ నుంచి ఒక 162 రోజుల పాటు, అంటే అక్టోబర్ 9వ తేదీ వరకు మీ రాశికి 2వ స్థానంలో ఉంటాడు. అది కూడా మీ మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే మే 1వ తేదీ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం కానీ, వ్యాపారంలో డెవలప్మెంట్స్ రావటం కానీ, చేసేటటువంటి సెల్ఫ్ ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో ప్రొఫెషన్లో డెవలప్మెంట్స్ అనేటటువంటివి మీరు కలుగుతూ ఉంటాయి. అంటే 2వ స్థానం ధనస్థానం కాబట్టి ఆర్థికంగా బలోపేతం చేస్తాడు. ఇది మాత్రమే కాకుండా కుటుంబపరమైనటువంటి విషయాలలో మంచి అనుకూలత కలిగిస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే మే 1వ తేదీ నుంచి మేషరాశి వారు మాట్లాడేటటువంటి మాట ఒక ప్రామాణికంగా ఉంటుంది. అంటే ధర్మబద్ధంగా ఉంటుంది. మీరు మాట్లాడేటటువంటి మాటలు ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటాయి. అంటే జనాకర్షణను కూడా గురుడు మేషరాశి వారికి కలిగిస్తాడు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉంటుంది. మే 1వ తేదీ నుంచి గురుడు యొక్క వీక్షణం ఎక్కడ ఉంటుందంటే మే 1వ తేదీ నుంచి 5వ స్థానం అంటే మీ రాశికి 6వ స్థానం అవుతుంది. అంటే మే 1వ తేదీ నుంచి అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కనుక తీసుకుంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు కానీ, హై బ్లడ్ ప్రెషర్తో ఉన్నటువంటి వారు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 7వ వీక్షణంతో మీ రాశికి 8వ స్థానాన్ని చూస్తుంటాడు. అంటే మే 1వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు ఆర్థికపరమైనటువంటి విషయాలలో లావాదేవీలు చేసేటప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేటటువంటి చాలా అవసరం. ట్రాన్స్పరెంట్ అంటే ఏమిటి? ఏదైనా నోట్స్ రాయించుకోవడం కానీ, చెక్స్ తీసుకోవడం కానీ, లేదా మీరు ఏదైనా మనీ తిరిగి రీపే చేసేటప్పుడు వారి దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్ తీసుకోవడం, ఇట్లాంటివి చేయాలి. ఇలాంటివి చేయకపోతే కొద్దిగా ఆర్థికంగా ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత 2వ స్థానంలో నుంచి మీ 2వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు తన యొక్క 9వ వీక్షణంతో మీ రాశికి 10వ స్థానాన్ని చూస్తుంటాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ 10వ స్థానం అంటే కర్మస్థానం మీద గురుడు యొక్క వీక్షణ ఉన్నప్పుడు మేషరాశి వారికి అపరిమితమైనటువంటి డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అన్లిమిటెడ్ డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో కర్మస్థానం అంటే మెయిన్గా మనం చేసేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్, ఉద్యోగానికి సంబంధించినటువంటి స్థానం. ఆ స్థానం మీద గురు వీక్షణం ఉన్నప్పుడు, పైగా 2వ స్థానంలో ఉంచి 10వ స్థానాన్ని చూస్తూ ఉన్నప్పుడు 10వ స్థానం అనేటటువంటి చాలా గొప్పగా ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అంటే మీ యొక్క ఇంటర్నల్ స్కిల్స్ అన్ని డెవలప్ బయటకు వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళ నుంచి హైయర్ అఫీషియల్స్ రికగ్నైజేషన్స్ వస్తూ ఉంటాయి. అబ్రాడ్ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. ఓవరాల్గా కనుక తీసుకుంటే ఒక 283 రోజుల పాటు మేషరాశి వారికి గురుడు నిజంగా చెప్పాలంటే కనక వర్షాన్ని కురిపిస్తాడు. ఇది గోచార రీత్యా కలుగుతున్నటువంటి ఫలితం. ఇది 95% పీపుల్కి ఈ విధమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఒక 5%కి మాత్రం కలగకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ వ్యక్తిగత జాతకంలో 10వ స్థానంలో కానీ, 7th హౌస్లో కానీ ఏదైనా పాపగ్రహాల యొక్క ప్రభావం కనుక ఉంటే అప్పుడు మంచి ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. శుభం.